తెలంగాణలో చలి తీవ్రత కాస్త పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. తెలంగాణలో మరో 3 రోజుల పాటు జిల్లాలో శీతల గాలులు వీసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్కు నమోదవుతున్నాయని అంటున్నారు. ఉపరితల దిశలో ఈశాన్య గాలులు గంటకు 2 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని, పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలిబారిన పడకుండా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక భూతాపం, వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలో చలి తీవ్రత తక్కువగానే ఉందని అంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయని చెబుతున్నారు. ఈ నెల కూడా అవే పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఎల్నినో తటస్థ పరిస్థితులు కొనసాగుతుండగా త్వరలో లానిన్గా రూపాంతరం చెందనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటుగా సాగర జలాలు, ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. కాగా గత ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ఆశించిన దానికంటే అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.